అప్పటిదాకా ప్రశాంతంగానే ఉంటారు. ఉన్నట్టుండి వాళ్ళ వ్యవహార శైలిలో కూడా మార్పులొస్తాయి. ఆలోచన విధానంలో మార్పొస్తుంది. శారీరకమైన విషయాలైతే చెప్పక్కర్లేదు. ఉన్నట్టుండి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, తలనొప్పి ఇలాగ శరీరం ఏదో ఒక అవస్థకు గురవుతూ ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళు ఉన్నటువంటి కండిషన్ ఏదైతే ఉందో దానికి భిన్నంగా తయారవుతూ ఉంటారు. దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. దాన్నే దృష్టి దోషాలంటారు. ఈ దృష్టి దోషాలు తొలగించుకోవడానికి చాలామంది చాలా మార్గాలు చెప్పారు. ప్రామాణికమైన పద్ధతుల్లో, శాబరీ విద్యల్లో కూడా దృష్టి దోషాలు తొలగించుకునే విధానాలు చాలా ఉన్నాయి. కానీ మన ఇంటి పట్టుల మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తే కనుక ఏదైనా ముఖ్యమైన ఫంక్షన్స్ ఇటువంటి వాటికి వెళితే మనం గొప్పగా ప్రదర్శించబడాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం గొప్పగా కనిపిస్తాం బయటికి వెళ్ళి. వచ్చిన తర్వాత మానసికంగా గానీ, శారీరకంగా గానీ ఒక అలసటని భరించాల్సి వస్తుంది ఒక 2, 3 రోజుల పాటు. లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళతో వైరం ఏదో ఒక విషయంలో గొడవ పడడం, చికాకుగా ప్రవర్తించడం లాంటి అంశాలు జరుగుతూ ఉంటాయి. దీనికి కేవలం అదొక్కటే కారణం అని కాదు. అది కూడా ఒక కారణం. అంటే దృష్టి దోషం అనేది కూడా ఒక కారణం అనమాట.